హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రైతులు వీళ్ళేనండి, హర్యానాకు వచ్చినారు. తెలంగాణ, ఆంధ్ర నుంచి హర్యానాకు వచ్చినారు. సో మొత్తం ఎక్కడెక్కడి నుంచి వచ్చారంటే కర్నూలు నుంచి ఒక రైతు వచ్చాడు 10 గేదెలకి. అట్లనే నల్గొండకి వెళ్ళి ఒక రైతు. ఇంతకుముందు ఆయన మన దగ్గర ఒక 40 గేదెలు తీసుకెళ్ళిండు. ఎవరైతే నల్గొండకి వెళ్ళి వచ్చిన రైతు ఉన్నాడో ఇంతకుముందు మన దగ్గర ఆల్రెడీ తీసుకెళ్ళారు, ఒక 40 గేదెల దాకా తీసుకెళ్ళారు. సో అది కాకుండా హైదరాబాద్కి వెళ్ళి సుధాకర్ అని ఒక రైతు వచ్చినాడు. సో ఈరోజు నైట్కి, అంటే ఈరోజు జూన్ 12, 12వ తారీఖు, ఈరోజు నైట్కి రాజమండ్రి నుంచి కూడా మనకి రైతులు వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ఇంతకుముందు తీసుకెళ్ళినారు. సో ఇది కాకుండా మనకి 15th నాడు కూడా మనకి కరీంనగర్కి వెళ్ళి కూడా 10 గేదెలకు రైతులు వస్తూ ఉన్నారు. సో ఈ మంత్ ఆల్మోస్ట్ ప్రతి 3 డేస్కి 2 డేస్కి మనకి ప్రతి ఒక్క రైతు వస్తూ ఉన్నాడు. 10 గేదెల కోసమే వస్తూ ఉన్నారు. సో చాలామంది ఏంటంటే 2 గేదెలు 3 గేదెలు అని అడుగుతూ ఉన్నారు. సారీ బ్రదర్, 2 గేదెలు 3 గేదెలు అసలు చాలా చేయడం కుదరదు. ఎందుకంటే ఒక్కసారిగా 2 అంటే 5 కస్టమర్లతో మాట్లాడాలి. 5 కలిపి 2 10 తీసుకున్నా కానీ ఎవరు టైంకు డబ్బులు కొట్టరు, ఇబ్బంది అవుతుంది లోడ్ చేసేటప్పుడు. అట్లా అని చెప్పి మేము 10 మాత్రమే చేస్తాం. సో ఎవరికైనా 5 గేదెలు కావాలంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాం. 5 గేదెలు 10 గేదెలు అవసరం ఉంటే. సో గేదెల విషయానికి వస్తే ముందుతో కంపేర్ చేస్తే రేట్లు మంచి కంఫర్టబుల్ జోన్లోకి వచ్చినాయండి. ఇప్పుడు దాకా మేము కొన్న గేదెలన్నీ 1,00,000 నుంచి 1,10,000 మధ్యలోనే కొన్నాము. ఇట్లాంటి గేదెలు మీరు వీడియోలో చూస్తారు కదా, ఇట్లాంటి హెవీ మిల్కర్స్ అంటారు. అవి కొనేటప్పుడు కొద్దిగా అంత రేట్ పెట్టాల్సి ఉంటుంది. సో మేము మ్యాక్సిమము మామూలుగా అంటే గేదె 6 లీటర్లు వేసుకుంటాము. ఏదైనా అల్టిమేట్ గేదె కనిపిస్తే ఇప్పుడు 7, 8 ఏదో ఒకటి 9 ఎప్పుడన్నా అట్లా. కానీ మోస్ట్లీ మేము పూటకు 6 లీటర్లు 7 లీటర్లు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ చెప్పడం వలన లాభం కూడా ఉండదు. సో ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలి అని అనుకుంటే 1 ఎకరం పచ్చిగడ్డి పెట్టుకోండి ఖచ్చితంగా. వరిగడ్డి కూడా ఒక ట్రాక్టర్తోని కడతారు, కూడా కట్టలు ఉంటాయి, వరిగడ్డి కట్టలు అవి ఒక 1000-2000 కట్టలు ఉంచుకోవాలి, షెడ్ వేసుకోవాలి. సో కొత్త వాళ్ళు ఆగస్ట్ నుంచి కొనుక్కోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ జూన్, జూలై ఇలా ఉన్న వాళ్ళకి ఎట్లుంటుందంటే మార్కెట్లో మిల్క్ షార్టేజ్ చాలా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, ముఖ్యంగా హైదరాబాద్లో మిల్క్ షార్టేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మార్కెటింగ్ ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఎవరైతే గేదెలు కొంటారో వాళ్ళకి పాల మార్కెటింగ్ ఇబ్బంది ఉండదు. కొద్దిగా ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత ఏమవుతుందంటే మన లోకల్లో ఊర్లలో కూడా గేదెలు ఇంతాయి. మన దగ్గర కూడా మిల్క్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి పాలు అమ్మడం కొద్దిగా కష్టమవుతుంది. సో ఏది ఏమైనా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలలే పాలమ్ముడు కొద్దిగా అంత కష్టమవుతుంది. కానీ జనవరి నుంచి అల్టిమేట్గా ఆటోమేటిక్గా జనవరి నుంచి మళ్ళీ ఆగస్టు వరకు మిల్క్ రేట్ ఉంటూనే ఉంటుంది. సో మనం ఇక్కడ హర్యానాలో గేదెలు కొనేటప్పుడు ఆల్మోస్ట్ ప్రతి గేదె ఈయనక్కడ 5 డేస్ లోపే కొంటామండి. ఏ గేదె అయినా 3 డేస్ 2 డేస్ అంటే జున్నుపాల మీనే కొంటాం గేదె. సో కొన్న తర్వాత గేదెని ఇక్కడ మనకు డైరీ ఫార్మ్స్ ఉంటాయి, ఇక్కడనే ఒక 2-3 రోజులు దాన్ని రెస్ట్ ఇచ్చి, ఎందుకంటే దూడ కూడా పచ్చిగా ఉంటుంది. అట్లా మీరు చూస్తున్నారు కదా, దూడ పచ్చి బొడ్డు ఉంటుంది. అది కూడా కొన్ని జున్నుపాలు తాగి సెట్ కావాలి. సో అట్లా ఒక 3 డేస్ ఉంచి తర్వాత సెట్ కాగానే 10 గేదెలకు లారీ మాట్లాడి 5-6 రోజులకు సరిపడా గడ్డి, దానా, మందులు అవన్నీ లారీ పైన పెట్టి లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 15 రోజుల్లో ఎవరైనా అంటే ఈ మంత్ ఎండింగ్, జూన్ ఎండింగ్ వరకు చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. సో నేను కన్ఫ్యూజ్ అయ్యిందంటే ఒకటేసారి అందరు వస్తారని నా భయం. సో అందుకే మళ్ళీ చెప్తున్న వీడియోలో, ఎవరైనా వచ్చేవాళ్ళు కనీసం నాకు 2 నుంచి 3 రోజుల ఇంటిమేషన్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే ఒక్కసారి వస్తే ఇబ్బంది అవుతుంది. గేదెలు వచ్చేసి చాలామంది ఏంటంటే 9-10 లీటర్లు పూటకు అనేది అది మర్చిపోండి. ఎక్కడో ఒకటో ఇస్తుంది. చాలామంది అట్లా అడిగితే నేను ఫోన్ కూడా ఎత్తట్లేను. సో లాస్ట్ ఒక 50 రోజులు నేను 50 డేస్ గేదెలు కొనలే, ఎందుకంటే రేట్లు కొద్దిగా ఎక్కువ అనిపించినాయి. కానీ ఇప్పుడు రేట్లు మంచి రీజనబుల్ ఉన్నాయి, గేదెల క్వాలిటీ కూడా మంచిగా వస్తూ ఉన్నాయి. సో ఎవరికైనా 5 లేదా 10 గేదెలు కావాలంటే నంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.